రాజకీయాల్లో ఇతరుల చేతుల్లో మోసపోయిన వారుంటారు. అయితే కేసినేని నాని లాంటి అతి తక్కువ మంది మాత్రం తమను తాము అతిగా ఊహించుకొని బొక్కబోర్ల పడుతూ ఉంటారు. ఒకరిద్దరు బడా రాజకీయ నేతలు పరిచయం కాగానే తనంత తోపులేడు అనే భ్రమల్లో గడిపేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రజలు తాను ఏది చెప్తే అది నమ్మేస్తారని ఊహాల్లో కల్లో విహరిస్తూ ఉంటారు. ఎన్నికల సమరంలోకి దిగితే కానీ తెలియదు వారి సత్తా ఏపాటిదో. విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని సరిగ్గా అలాగే బొక్కబోర్లా పడ్డారు. కేసినేని నాని టీడీపీని వీడకుండా ఉంటే ఇప్పుడు మోదీ 3.0 క్యాబినెట్ లో మంత్రిగా ఉండాల్సిన వ్యక్తి. కానీ అతి విశ్వాసం, తలకెక్కిన అహంభావం, కేంద్రంలో బడా రాజకీయ నేతలతో పరిచయాలు ఉన్నాయన్న ధీమా, ప్రజలు తానేం చేసినా సమర్థిస్తారు అన్న పిచ్చితనం వెరసి కేసినేని నాని రాజకీయ జీవితానికి చుక్క పెట్టేసింది. ఒక ముక్కలో చెప్పాలంటే ఎన్నికల సమయంలో నాని వేసిన ఒక్క తప్పుటడుగు ఆయన రాజకీయ జీవితాన్ని సమాధి చేసేసింది. విజయవాడ ఎంపీ కేసినేని నాని అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులకు పరిచయము అన్న పేరు. జాతీయ రాజకీయాల్లో ముఖ్య నేతలతో మంచి సంబంధాలున్నాయి. అందుకు ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ. కేసినేని నాని 2014-2019 ఎన్నికల్లో విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తద్వారా 10 ఏళ్లలో నితిన్ గడ్కరీ లాంటి కేంద్ర మంత్రులతో పాటు పలు పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీతోనే, తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైంది. దీనికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు జాతీయ రాజకీయాల్లోనూ జాతీయ మీడియాలో మంచి పలుకుబడి ఉంది. చంద్రబాబు మనిషిగా కేసినేని నానికి కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నేతలు ప్రాధాన్యతనిచ్చేవారు. కానీ ఇదంతా తన గొప్పతనమని కేసినేని నాని భావిస్తూ వచ్చారు. అది కాస్త తలకెక్కడంతో చంద్రబాబు నాయుడిని ఎదిరించేందుకు వెనుకాడని పరిస్థితికి చేరారు. చంద్రబాబు నేను సమానమే అనే భ్రమల్లోకి నాని వెళ్లిపోయారు. దీంతో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరాడు. ఆ తప్పుడు నిర్ణయమే కేసినేని నాని రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. కేసినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని చెప్పుకొచ్చారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలకు తనపై ఎనలేని నమ్మకం ఉందని, వారు తనను భారీ మెజార్టీతో గెలిపిస్తారని కేసినేని నాని భ్రమల్లో మునిగిపోయారు. అయితే నానికి ప్రజలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చారు. 2 సార్లు ఎంపీగా గెలిపించింది నిన్ను చూసి కాదు, తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబును చూసి అని ఓటు ద్వారా ప్రజలు విస్పష్టంగా చెప్పేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన కేసినేని అభ్యర్థి కేసినేని చిన్ని, కేసినేని శివనాథ్ చేతిలో ఏకంగా 2,82,000 ఓట్ల తేడాతో నాని ఓటమి పాలయ్యారు. ఘోర ఓటమి తరువాత 2 సార్లు ఎంపీగా గెలిచింది తన బలంతో కాదు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆశీస్సులతో, తెలుగుదేశం పార్టీ బలంతో అని గుర్తించిన నాని ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశంలో ఉన్నన్ని రోజులు కేసినేని నానికి అన్ని వైపుల నుంచి ఎనలేని గౌరవం లభించేది. కానీ ఒక్కసారి తెలుగుదేశం పార్టీని వీడిన తర్వాత ఆయన రాజకీయ జీవితమే సమాధైపోయింది. కేసినేని నాని రాజకీయ జీవితం ప్రస్తుతం రాజకీయాల్లో ఎదుగుతున్న వారికి ఓ గుణపాఠమని చెప్పొచ్చు. మరోవైపు విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలు రాజకీయాలకు దూరమవుతూ ఉండడం ఆనవాయితీగా వస్తోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాదులపై కేసినేని నాని విజయం సాధించారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కోనేరు రాజేంద్ర ప్రసాద్, పొట్లూరి వరప్రసాద్ రాజకీయాలకు దూరమయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో కేసినేని చిన్నిపై నాని ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతం ఆయన కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు.